నాకే సొంతం. కాదు, నావాడు నాకే సొంతం. మీరు నా వైపు. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకుల పడి నీవు నలిగితివా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకుల పడి నీవు నలిగితివా. వలపుల వానల దల్లులలో స్వామి కదమున కలుగా తడిపితివా. గోవిందా గోవిందా. నేను జన ఫస్ట్ వైఫ్ ని. కాదు, నేనే ఫస్ట్ వైఫ్ ని. నువ్వు సెకండ్. నువ్వే సెకండ్ వి. రేపటి నుంచి జానాతో నేను ఆఫీస్ కి వెళ్తాను. నువ్వు ఇంట్లో ఉండు. అదెలా కుదురుతుంది? ఇంతకాలం నువ్వు ఇంట్లో ఆయన భార్యవి, ఆఫీస్లో నేను భార్యని. నువ్వు ఈ మధ్య ఆయన భార్యవయ్యావు. నేను ఎప్పటి నుంచి ఆయన భార్యని. నీకంటే ముందు నేను ఆయన భార్యని, నా తర్వాతే నువ్వొచ్చావు. జనార్దన్ భావ సీత, ఇద్దరు భార్యల మధ్య ఇరువురి బామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా అని పాడుతూ నలిగిపోతున్నాడు. ఆహాహా, ఓ బావా. హలో, ఎక్కడా? అదిగో అక్కడ. ఏరి వాళ్ళు? ఇక్కడ ఎవ్వరూ లేరు బాబాయ్. అంటే నేను ఊహించుకున్నానా? మీ ఊహ మరి ఓవర్ గా ఉంది బాబాయ్. వయసులో ఉన్న వాళ్ళకి వేయాల్సిన సాంగు వయసు మళ్ళిన వాళ్ళకి వేసి ఊహించుకోవడం ఏంటి? అవును కదా, నా ఏజ్ కూడా అయిపోయింది కదమ్మా. అందుకే ఏజ్ బార్ సాంగ్స్ వస్తున్నాయి. ఆ సాంగ్ డిలీట్. కానీ సీత, ఆ సాంగ్ నీకు రామ్కి పడితే భలే ఉంటుంది. అంటే రామ్ మామకు నేను కాకుండా ఇంకో దాన్ని తీసుకొస్తారా బాబాయ్? కలలో కూడా అలాంటి ఆలోచన చేయకండి. ఈ సీతారాముల పెళ్లి చేసింది మీరే. అవునవును, ఒకే రాముడు ఒకటే సీత. కాబట్టి ఆ సాంగ్ మీకు సూట్ అవదు. మీ సాంగ్ ఏంటంటే సీతే రాముడి కట్నం, ఆ సీతకు రాముడు దైవం, అడవులనైనా అయోధ్యనైనా రామయ్య సీతమ్మకు పేరంటం పేరంటం, సీతే రాముడి కట్నం. అర్చన, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అని చెప్తే అవునా అని సర్ప్రైజ్ అవ్వాలి, కానీ అమ్మ అంటూ షాక్ అయ్యావేంటి? నీ కుదుపులకి సూది వేళ్లలో గుచ్చుకొని రక్తం కారుతుంటే షాక్ అయ్యి అమ్మ అనక సర్ప్రైజ్ అయ్యి ఆహా అంటారా మహా? గుచ్చుకుంది సూదేగా, గుణపం కాదు కదా. దానికెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? తల తనది కానప్పుడు బోడిగుండు కొట్టించుకోమందంట వెనకటికి నీలాంటిదొకటి. నీ గుచ్చుకొనుంటే నొప్పి తెలుసుండేది. నేనేదో మంచి న్యూస్ చెప్దామని హ్యాపీగా వస్తే నీ ఏడిపేంటర్చనా? నీ పనంటే అవతల వాళ్ళ ప్రాణాల మీదకొచ్చినా నీకు పర్వాలేదు. సరే, ఆ న్యూస్ ఏంటో చెప్పు మహా. ఎలాగో వదలవు కదా. సీతని ఇంటి నుంచి కాదు 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 శాశ్వతంగా పైకి పంపించే టైం వచ్చేసింది. చాలే ఆపు మహా. ఈ మాటలు విని విని నాకు బోర్ కొడుతుంది. ఆ సీత కోడలిగా ఈ ఇంటికి వచ్చినప్పటినుంచి తనని ఇంట్లోంచి పంపించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. ప్రతిసారి మనం చేసే ప్రయత్నాలకు
మనమే బొక్కబోర్లా పడి తల బొప్పి కట్టించుకుంటున్నాం తప్పితే ఆ సీత పళ్లకున్న కంచెని కూడా పీకలేకపోయాం. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు. సీత చేతిలో అన్నిసార్లు ఓడిపోతే ఫ్రస్ట్రేషన్ రాక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయా మహా? ఈసారి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. గ్రహాలు కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి. విధి సీతని శపించబోతోంది. ఏమంటున్నావు మహా? ఇందాక నేనొక అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. అదేంటంటే సీత తులసి కోట దగ్గర వెలిగించిన అఖండ దీపం ఆరిపోయినప్పటినుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. ఏంటి మహా, ఆ రోజు సీత పెట్టిన అఖండ దీపం ఆరిపోయిందా? అది సీతకు తెలియకుండా సుమతక్క మేనేజ్ చేసిందా? అవును, ఆ దోషానికి పరిహారంగా ఎవరో పంతులు గారు చెప్పారని సీతతో ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టిస్తుంది. పౌర్ణమి రోజు సీతారాములతో గుళ్ళో నిద్ర చేయిస్తుందంట. అంతటితో ఆ దోషం పోయి సీతారాములు శాశ్వతంగా కలిసుంటారంట. పౌర్ణమంటే ఎల్లుండే కదా మహా? అవును, ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఎల్లుండి సీతారాములు గుడికి వెళ్లకుండా మనం చెయ్యాలి. అందుకు నా దగ్గర ప్లాన్ ఉంది. సూపర్ మహా! నువ్వు చెప్పినట్టు ఈ దెబ్బతో ఆ సీత ఇంటి నుంచే కాదు ఏకంగా పైకి వెళ్ళిపోతుంది. దాని పని అవుట్. ఈ ప్లాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. హ్మ్.